ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా ఈ లైవ్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను మొన్న చెప్పిన తీరుగా కేరళ చీఫ్ మినిస్టర్ పూర్తిగా తన ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి మీద పెట్టి కొడుతుండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటాడు క్యారెక్టర్ వైజ్గా బలహీనుడు, పరిపాలన పరంగా బలహీనుడు, నాయకత్వ లక్షణాల్లో బలహీనుడు. కాబట్టి బలహీనతలన్నీ పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెట్టుకుంటే వాళ్ళు తన 10 సంవత్సరాల పరిపాలన పైన 10 సంవత్సరాల పరిపాలన చాలా ఎక్కువ సమయం ఇచ్చినామని ఆల్రెడీ కేరళ పబ్లిక్ మదిలో కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు పూర్తిగా మరి ఆయన మీద పెట్టకుండా, ఇక్కడ అధిష్టానం మీద పెట్టకుండా, కేరళ కాంగ్రెస్ మీద కూడా పెట్టకుండా, కేరళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కొంచెము క్రెడిబిలిటీ ఉన్నది, నాయకత్వ లక్ష్యాలు ఉన్నాయి. అలా ముఖ్యంగా రమేష్ చిన్నితాలని పెట్టుకుంటే కేసీ వేణుగోపాల్ అంటాడు ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి లెక్కనే. కానీ ఈరోజు రమేష్ చిన్నితాల ఆసంటోడు ముఖ్యమంత్రి కావాలని అక్కడ ప్రజానికం కోరుకుంటుంది. అయితే ఈరోజు ఆయనను వాళ్ళ ఒక అవకాశం ఆయనకి ఏదైతే ఇవ్వాలనుకుంటుండ్రో, ఈరోజు ఆ అవకాశం వాళ్ళకి లేకుండా చేయడానికి, వాళ్ళకి రాకుండా చేయాలని అంటే ఈరోజు పినరాయి దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రం ఈరోజు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ పోయి గెలికి తన్నించుకున్నట్ల నంబర్ 1. ఈ విధంగా ఇక్కడ ఎన్నికలకు పూర్తి స్థాయిలో మరి రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేసి రేవంత్ రెడ్డి బలహీనతలను చూపించి ఆడ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఇందులో చాలా వరకు ముందు పోతుండ్రు. అందుకని ఈరోజు ట్వీట్లలో కూడా మొత్తము విజయన్ విరుచుకబడుతూ పరిస్థితి. ఎందుకంటే ఈయన బలహీనత దొరికింది కాబట్టి ఈరోజు కేరళ పబ్లిక్ కూడా దాన్ని ఆహ్వానిస్తుండ్రు. ఈరోజు పక్క రాష్ట్రం కూడా వచ్చి మా పైన పెత్తనం చేసుడు ఏంది అనే కాడికి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈరోజు ఆయన ట్వీట్లు చూస్తే వరుస పెట్టి ట్వీట్లు పెడుతుండ్రు. ఇవాళ ఇది ఒకటే అంశం కాదు, మన ఈ రేడియల్ రోడ్డు పైన హైకోర్టు నిర్ణయించిన ఒక డైరెక్షన్ పైన కూడా మనం మాట్లాడతాం. అంతేకాకుండా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కు అకౌంట్లలో కొంతమంది డబ్బులు పడుతూ ఉన్నాయి. సిపిఎస్ వల్ల పరిస్థితి ఏంటి, ఇవన్నిటి కూడా మీద ఈరోజు మనము చర్చలా వస్తుంది. కానీ మెయిన్ బేసిక్ అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి వైఫల్యాలు. కాబట్టి ఈరోజు అక్కడ ఆయన పూర్తి స్థాయిలో ఏం చెప్పినంటే, నీ దగ్గర ఉన్న పెన్షన్లకు పెన్షన్లు ఇచ్చుకో, రిటైర్మెంట్ అయినా బెనిఫిట్స్ ఇచ్చుకో, వాళ్ళ పైసలు ఎగదొబ్బి వాళ్ళ పైసలు ఇది చేసి 2 లక్షల నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఆ ఉద్యోగాలు ఇచ్చుకో. ఇప్పుడు అవ్వని నువ్వు ఇయ్యకుండా ఇగో ఇక్కడ నీట్గా మనం చూస్తే ఇందులో మనకు కనబడుతుంది ఏంటంటే, ఈరోజు ఇందులో మనం నీట్గా చూస్తే ఏంటంటే ఒకటి ఇందులో ఏం పెట్టిందంటే, వేర్ ఆర్ ది 2 lakh jobs promised in 1 year. సంవత్సరం లోపు ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేసిండ్రు. ఆ నౌకర్ల సంగతి ఏమైపోయింది? 2026 యూత్ ఆఫ్ తెలంగాణ ఆర్ స్టిల్ వెయిటింగ్. నో యాన్యువల్ జాబ్ క్యాలెండర్, నో మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఓన్లీ ప్రామిసెస్, నో డెలివరీ. ఇది కేరళ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. కేరళలో ఈరోజు ఈ ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మీరు ఇస్తామన్న ఇయ్యకుండా ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు మోసం చేసిండ్రు అనేది ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక దీన్ని అడ్డం పెట్టేసి ఈరోజు కేరళ సీఎం బహిరంగంగా ఇప్పుడు తన ట్వీట్లో ఒక లెటర్ పెట్టిండ్రు. ఆ లెటర్లో బాజాబ్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎంత ఒక స్థాయిలో అటాక్ చేసింది అనేది మనం చూడొచ్చు. ఈరోజు ఇది ఆయన ట్వీట్. ఈరోజు అక్కడ మనం అనుకోవచ్చు, ఈరోజు అరే అంత 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈరోజు ఈ చిల్లరగాని మీద పడుతుండేంది అని అనొచ్చు. డియర్ శ్రీ రేవంత్ రెడ్డి, పొలిటికల్ డిఫరెన్సెస్ ఆర్ న్యాచురల్, బట్ ఎక్స్ప్రెసింగ్ స్ట్రాంగ్ disagreement through personally insulting remarks is an attitude I reject. The LDF government's accountability to its people is continuous, not just a 5-year intervals. Our progress reports are publicly available. Your statements lack factual backing. ఈరోజు నీవు బాజాబ్తా ఈరోజు ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. కానీ
మేము చేసిన పని ఈరోజు డాక్యుమెంట్ రూపంగా ఉంది, ప్రజల ముందు కనబడుతూ ఉంది. నీ చరిత్ర ఏందో కనబడుతుంది, మా చరిత్ర ఏందో కనబడుతుంది. కాబట్టి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ మీరు తెలంగాణ ప్రజలకు దొరికిపోయిండ్రు, తెలంగాణ ప్రజల మీరు మోసం చేసిండ్రు అని ఈరోజు పినరాయి గారు 5 పేజీల ఉత్తరం అందులో చాలా నీట్గా రాశారు. అందులో ఆయన పెట్టింది మన మొట్టమొదటి పేజీ ఇది చూసినట్టయితే, Dear Sri Revanth Reddy, our Kala, I was compelled to state certain facts about the various development indicators of Telangana and Kerala. ఈరోజు తెలంగాణను టార్గెట్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి మీద తుపాకీ పెట్టి కేరళ కాంగ్రెస్ ను కొడుతుండ్రు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే అవకాశాలు ఉన్నా గానీ ఇప్పుడు ఈయన పైత్యం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క నోటి దూల వల్ల మరి ఈయన ఎవరితో కుమ్మక్క ఈ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా అక్కడ సిపిఎం తేవానికి అధికారం తీసుకురానికి రేవంత్ రెడ్డి ఎన్ని కథలు పడుతున్నా అనేది ఇక్కడ చూడొచ్చు. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ తెలంగాణ జరుగుతున్న అప్రజాస్వామ్య చర్యలు అనేది కేరళ సిపిఎం కు ఈ రోజు వాళ్ళకు AK-47 లెక్క దొరకబోతుంది అని చెప్పిన సేమ్ అదే తిరిగా ఈ రోజు రాదు. ఐ వాజ్ కంపెల్డ్ టు స్టేట్ సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది various development indicators of Telangana and Kerala, as you had made awareness about the functioning of the left democratic front government in Kerala. I am of the opinion that statements made by you lack factual backlog. అసలు నీకు పూర్తిగా అవగాహన లేకుండా నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన. The experience of the people of Kerala is vastly different from what you had attempted to portray. A reply to my comments from your Twitter handle has been brought to my notice. In the present reply, which is to a colleague Chief Minister of non-BJP government, I want to express strong disagreement of the attitude of making personally insulting remarks to settle political differences. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు నన్ను పర్సనల్ గా డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇది చేస్తున్నాను. నేను మళ్ళీ అందుకనే గుర్తు చేస్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డికి బహిరంగంగా 5 పేజీల ఉత్తరం రాసిందనంటే ఈరోజు కేరళలో ఉన్నటువంటి రమేష్ చిన్నితాలను కానీ లేకుంటే అక్కడ ఉన్న నాయకత్వాన్ని ఈయన విమర్శిస్తే ప్రజలలో అక్కడ సింపతి దొరుకుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కేరళకు సంబంధించిన కేరళ పైన దాడి చేస్తుండు, కేరళ ముఖ్యమంత్రి పైన దాడి చేస్తుండు, కేరళ రాష్ట్రం యొక్క భావజాలం మీద దాడి చేస్తుండు అనేది ఈయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నాలు చేస్తుండు. ఒక ఓటుకున్నోటు రేవంత్ రెడ్డి అనేటోడు బలహీనుడు, రేవంత్ రెడ్డి అనేటువంటి వీక్నెస్లు బాగున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మీద పెట్టి కొడితేనే నా ప్రచారం అనేది పబ్లిక్ లో పోతుంది, సెంటిమెంట్స్ వస్తాయి, నేను ఈజీగా గెలుస్తా అనే ఉద్దేశంతో పినరాయి గారు ఈ ఉత్తరాల ప్రయోగం చేసింది. కానీ ఆయనకు రాజకీయ అవగాహన లేక కాదు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి అనేటువంటి తీసుకుపోయి అక్కడ ప్రచారం దింపిన రోజే వాళ్ళు పైసలకు ఆశపడి రేవంత్ రెడ్డిని ప్రచారం దింపుతుండ్రు. కానీ ఆడ ప్రచారం పోయిన రోజే, ఆ రోజే నేను అనుకున్నా, ఆ రోజు నేను వీడియో కూడా చేసిన, ఈ రోజు రేవంత్ రెడ్డిని అక్కడ పంపి సూసైడ్ చేసుకున్నానని చెప్పిన బాజాప్తా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అది చేసుకుంటుంది చేతులారా అనేది కనబడుతుంది. At the outset, let me clarify that I am not intending to get into a debate with you on the performance of your government in Telangana. There are political parties in Telangana who are to comment on that. Yeah, and ultimately, it is for the people of Telangana to assess and pass a judgment on the performance of the government. It is during the course of election campaign in Kerala that you had made certain remarks on the LDF government in Kerala. Let me tell you that the LDF government is continuously reporting the progress for the last 10 years. We believe that the accountability of a government to the people is not only at a 5-year interval but continuous. The progress reports published by the LDF government is available in public domain. Hence, there is no need for me list out the achievements of LDF government in reply to a letter put by you on the Twitter handle. Let me inform you that the practice followed by the LDF government is unique and novel. ఈరోజు వాళ్ళు నీట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీట్గా సూసైడ్ చేసుకోనికి తెగబడ్డారు. ఈరోజు వాళ్ళ సావు వాళ్ళు గోతి తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా
ఆయన 5 పేజీల ఉత్తరం రాసిండ్రు. మనకు తెలుసు, మనం ఏళ్ల మీద చెప్తాం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ వైఫల్యం చేసిండ్రు. బాజాప్తా ప్రియాంక గాంధీ గారితోని ఈరోజు తెలంగాణ తీసుకొని వచ్చి ఆమె ఎన్నికల ముందు మరి నిరుద్యోగులందరినీ ఒక ప్రచార అస్త్రాలుగా వాళ్ళను ప్రచారానికి వాళ్ళకు బస్సులు ఇచ్చి ఊరూరు దిప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంతేకాకుండా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. ఇక ఎన్నెన్ని హామీలు ఇచ్చిండ్రని మనం అందరికీ తెలుసు. ఈరోజు జరిగింది ఏంటంటే ఏది లేదు, స్వయం ఉపాధి అని చెప్పారు. ఏది ఒక ఫ్రీ బస్ తప్ప ఈరోజు జరిగింది ఒరిగింది ఏం లేదు. అది బాజాప్తా కనబడతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస నిలబడ్డటువంటి మరి రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు వాళ్ళు 40 సంవత్సరాలు పనిచేస్తే కోర్టుకు పోయిన తర్వాత, కోర్టు మొట్టకాయలు వేసిన తర్వాత ఈరోజు వాళ్ళ కోర్టుకు పోయిన వాళ్లకు కొంతమందికి ఈరోజు డబ్బులు వేస్తున్నట్టు పరిస్థితి. అంటే కోర్టు దగ్గర అది కంటెంప్ట్ చేసిన తర్వాత, కోర్టు జడ్జిమెంట్ వచ్చిన కదా కంటెంప్ట్ అంటే ఇక మీరు బాజాప్తా ఫైనాన్స్ సెక్రటరీని తీసుకొచ్చి బోన్లో నిలబెడతామనే దాకా ఈరోజు వాళ్ళు పైసలు ఇవ్వలేని పరిస్థితులలో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు. ఈరోజు పెన్షన్లు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మీరున్నారు. ఈరోజు మీ దమనకాండ వల్ల, నీ అవినీతి వల్ల, నీ పైత్యం వల్ల ఈరోజు నీకు ఏదైతే పరిపాలన రాహిత్యంగా నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తున్నావో దానివల్ల ఈరోజు ఉద్యోగులు ఎంతగానో మోసపోతున్నారు. అంతేకాకుండా దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయినరు. 25,000 మంది రిటైర్డ్ అయినప్పుడు 25 ఖాళీలు వెంటనే నింపాలి. ఆ నింపాల్సిన ఖాళీలు ఈరోజు నువ్వు నింపలేదు. అవుట్ సోర్స్ ఉద్యోగులు దాదాపు 5 లక్షల మంది ఉంటారు. 5 లక్షల మందికి ఈరోజు నువ్వు వాళ్లకు జీతాలు పెంచుతానని చెప్పినావు, ఈరోజు కార్పొరేషన్ చేస్తానని చెప్పినావు. అవేవి చేయకుండా వాళ్ళని పచ్చిగా మోసగించినటువంటి పరిస్థితి వాళ్ళ ముఖం కూడా కనబడతలేవు. ఆశా వర్కర్ల జీతాలు 18,000 పెంచుతామని చెప్పిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఈరోజు వాళ్ళు అది అడగనీకి వస్తే అరెస్ట్ చేసి గుర్రాలతో దొక్కిచ్చి జైళ్లలో వేపించి ఈరోజు వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రతి సెక్షన్ను ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి, ప్రతి సెక్షన్ ఈరోజు నువ్వు వాళ్ళ కంటనీళ్ళు పెట్టించినట్టు పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రి పైన ఉన్నది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని పూర్తి స్థాయిలో కేరళలో ఉన్నటువంటి నాయకత్వం ఈయన బలహీన అర్థం పెట్టుకొని ఈరోజు వాళ్ళు బ్రహ్మాండ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్న రేవంత్ రెడ్డి అనేటోడు పోయి ఈయన పిచ్చి మాటలు మాట్లాడి ఆడ గెలవకుండా చేశాను. ఈ మొగోడు అంటే తెలంగాణ కాంగ్రెస్ నేనే అధికారంలో తెచ్చినా, నేనే గెలిపించినా అని చెప్తాడు. ఇప్పుడు మన సిపిఎస్ కు సంబంధించిన ఒక ఉద్యోగితోని, రిటైర్డ్ ఉద్యోగితోని మరి ఇవాళ జరిగింది ఒకటి మనం ఫోన్ ఇన్లో తీసుకుందాం. ఆయనను ఈరోజు వాళ్ళకి షేర్ మార్కెట్ అని పెట్టిండ్రు. షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల ఈరోజు వాళ్ళకి లాస్ అయిపోయింది. వాళ్ళకు అన్న నమస్తేనా, నేను బక్కజాడు సార్, మీరు లైవ్లు ఉన్నారు. ఇలా కోర్టుకు పోయిన వాళ్ళు కొంతమందికి పడుతున్నాయి. ఇక సిపిఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదనేది తెలుసు. ఏం జరుగుతుందన్న, మీ పెన్షన్ ఏమైంది, మీ కథ ఏమైంది, మీది ఎక్కడి దాకా వచ్చింది? ఇప్పుడు ఒక నిమిషం అన్న, కేరళకు పోయిన బ్రహ్మాండంగా చేస్తున్నా, నేను ఉద్యోగులకు బ్రహ్మాండంగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు ముఖ్యమంత్రి. ఇంత పెద్ద ఉత్తరం రాసిండు. అసలు ఇలా మీకు జరుగుతున్న అన్యాయం ఏందన్న, జరుగుతున్నది ఏంది విషయం చెప్పండి. సిపిఎస్ ఉద్యోగులు అయితే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయ్యి సంవత్సరం గడిచినా వాళ్ళకు పెన్షన్ లేదు, ఇంకేమంటే వాళ్ళు జమ చేసుకున్న పైసలు రాలేదు, ఇంకేమంటే వాళ్ళకు మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కు ఓపీఎస్ వాళ్ళకేమో పెన్షన్ వస్తుంది, ఫుల్ పెన్షన్ వస్తుంది. నాకైతే అమౌంట్ రాదు, పెన్షన్ రాదు. ఈ రెండు రాకుండా మా కుటుంబాలు ఎట్లా గడవాలా? అయితే కనీసం మాకు పెన్షన్ అయినా కంటిన్యూ చేసి మేము కొన్ని రోజులు పైసలు ఇవ్వకుండా నడుస్తుండే. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది కానీ మీకు ఓపీఎస్ చేస్తామని పెడతామా? మన దాంట్లో పెట్టింది కానీ ఇప్పటిదాకా ఓపీఎస్ లేదు, ఏం లేదు. అసలు ఏమంటున్నా ఉద్యోగాల ప్రగల్భాలు పలుకుడే ఉన్నది కానీ వాళ్ళు ఏం చేస్తులేదు. సిపిఎస్ వాళ్ళకు ఇంకేమంటే సిపిఎస్ తీసేస్తారని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు జీతాలే టైంకు ఇస్తలేరు. మన కాంట్రాక్ట్ వాళ్ళకు, మాకు వీళ్ళకు, మళ్ళీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు. ఇప్పుడు మా దాంట్లో ఇంకేమంటే ఆల్రెడీ మన తీసాడు. మన యాక్చువల్ గా మాకు ఎప్పుడో 1985 మేము అపాయింట్మెంట్ అయినాం. కోర్టు ద్వారా కూడా తీసుకొచ్చుకున్నా, మాకు పూర్తి సర్వీస్ ఇస్తూ పెన్షన్ ఇవ్వమని వచ్చింది. ఇచ్చినా వాళ్ళు ఏమైనా అంటే ఇయ్యలేదు, ఇవ్వకుంటే మేము మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోయినాం.
కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే కూడా కంటెంప్ట్ ఆఫ్ 2-3 రోజులలో వచ్చేది ఉంది. ఇప్పుడు వీళ్ళేమో ఆర్డినెన్స్ తీసిండ్రు. ఏమని తీసిండ్రు అంటే ఎవరు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళకు ఏమి చదివలేదు కాబట్టి చట్టం ఇచ్చేసేద్దాం, చట్టం ప్రకారంగా కోర్టులు ఇది వ్యవహరిస్తాయంటే అప్పుడు ఇప్పటికైనా మా లాయర్స్ ఏమంటున్నారంటే ఆ చట్టం అయినప్పటి నుంచి భవిష్యత్తులో చేయొచ్చు, మీరైతే పాతోళ్ళు కాబట్టి ఆంధ్రాలో ఇచ్చేసిండ్రు. ఆంధ్రాలో ఇచ్చేసిండ్రా? ఆంధ్రాలో అన్ని ఇచ్చిండ్రు. ఆంధ్రాలో మంచిగా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఆయన మన చంద్రబాబుది. అంటే ఈయన చంద్రబాబు శిష్యుడే కదా, ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. శిష్యుడే కానీ శిష్యుడికి పనిచేస్తలేడు, ఏం చేస్తున్నాడు అర్థమే తెలియదు. అంటే ఎంప్లాయీస్ కొరకే ఎందుకు ఇంత కఠినంగా వివరిస్తున్నాడు, ఇంకేమంటే ఎంప్లాయీస్ తో పని కాదు, ఈ ఎంప్లాయీస్ తో ఏమైతుంది అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడో అర్థమే తెలియదు. ఇప్పుడు 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు ఇప్పుడు 100 మంది చనిపోతున్నారు. అంటే ట్రీట్మెంట్ కు పైసలు లేక మా దగ్గర నిజామాబాద్ కూడా చనిపోయిండు. మా ఒకేషనల్ టీచర్ అని ఆయన మా బాసోడ సైడ్ మంచి చనిపోయిండు. ఓహో, మనం చెప్పరైతే 87 అయింది. 86 ఉండే మా దగ్గర నంబరు 87. అయితే అదే ఇప్పుడు వీళ్ళతో ఇప్పుడు మనం ధర్నా చేసినాం, మన అసెంబ్లీ ముట్టడి చేసినాం, మళ్ళీ నిజామాబాద్ కలెక్టర్ సాబ్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అన్ని అంటే ఉద్యమాలు అయితే కంటిన్యూ చేస్తున్నామని ఉద్యమాలు చేసినా ఆయనకు కోర్టుకి వీలు ఇస్తలేడు. ఇప్పుడు అది కూడా మన నేను హైదరాబాద్ పోయి ఆయనకు సార్ అడిగిన మన ఏదేమో సందీప్ కుమార్ సిద్ధాన్య సార్ మరి సిపిఎస్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఉంది కూడా దాని కాపీ. అయితే సార్ మరి సిపిఎస్ వాళ్ళ గురించి మీరు ఆలోచన చేసారా? అంటే సిపిఎస్ వాళ్ళకు అపాయింట్మెంట్ అయిన తర్వాత మాకు పెన్షన్ ఉంటది, పెన్షన్ ఉన్నా కూడా 4-5,000 కన్నా 10,000 లోపలనే వస్తుంది. అది కూడా మీ పైసలు కంప్లీట్ మీరు మిస్సింగ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తేనే మాకు ఆ పైసలు వస్తాయి. ఆ పైసల తర్వాత మనకు సెటిల్మెంట్ అవుతుంది. మీరు అవి ఇవ్వకుంటే మీ బాపతి అమౌంట్ ఇవ్వకుంటే ఆ పైసలు కూడా వస్తాయి మాకు. ఇప్పుడు డిటిఓ ఆఫీస్ పోయి ఎస్టీ ఆఫీస్ పోయి ఎంత బిల్స్ పెట్టేసి చాలా రోజులు అయిపోయింది ఒక్కొక్కరు, కానీ ఇప్పటిదాకా అమౌంట్ రావడం లేదు. వాళ్ళు రిలీజ్ చేస్తే కదా వచ్చేది. అంటే వీళ్ళు ఇంకా మిస్సింగ్ క్రెడిట్ కట్టలేదా? ఇప్పటిదా కట్టలేదా? ఏం కట్టలేరు. మా 10% కట్ చేసుకున్నారు, వాళ్ళ 10% కలిపి వేసేది ఉంటాయి కదా. అదే 3 నెలలో 4 నెలలో కట్టాలి. అవి కట్టచ్చు. 60,000-70,000 కడితే మాకు మొత్తం పైసలు వచ్చేస్తాయి. ఇలా ఎన్పిఎస్ లో ఉంటాయి, మా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాయి మా పైసలు. కావాలనే కడతలేరు. అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ లో పెట్టింది కదా పెన్షన్, లేదు మీది ఏమైంది అది? షేర్ మార్కెట్ లో వీళ్ళు పెట్టింది కదా అమౌంట్ మైనస్ అయిపోయి పైసలు ఒక్కొక్కళ్ళకు 60,000 నుంచి 1,50,000 దాకా నష్టం వచ్చింది. షేర్ మార్కెట్ యుద్ధం వల్ల షేర్ మార్కెట్ డౌన్ అయిపోయింది కదా. డైన్ అయిపోయినా మీది బిస్కెట్ అయిపోయింది మొత్తం. అంటే అది ఎంత వరకు ఎన్ని వస్తాయి అవి ఎప్పుడో ఇచ్చేస్తే మాకు అన్ని పైసలు అంటే మాకు మిగిలేటి ఇవి నష్టం కూడా జరిగిపోయింది. ఆ నష్టం ఎవరు పూరించాలి? ఇప్పుడు ఈ యుద్ధం చేయబట్టి షేర్ మార్కెట్ డౌన్ అయిపోయింది. దాంతో ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ మొత్తం నష్టపోయినారు వీళ్ళు లేట్ చేయడం వల్ల. చాలా నష్టపోయినారు. 1,50,000 ఒక్కొక్కరు 1,50,000 అంటే వీళ్ళు వేసేది 45,000 ఉండే, అవి వదులుకున్నా మాకు పైసలు ఇంకా 1,00,000 మిగులుతుండే. ఇప్పుడు నష్టపోయింది మీరు. ఇప్పుడు నష్టపోయింది. వీళ్ళు ఒక్కొక్క నెలకు వేస్తుంటారు కదా అన్నట్టు ఆగినాం. ఇప్పుడు ఒక్కొక్కరు సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు అసలు ఏం చేస్తే చేస్తారు వీళ్ళు అర్థమైతలేదు. మీరు మా కొరకు ఏదైతే పనిచేస్తున్నారో దానికైతే మేము హ్యాండ్షేక్ చెప్తున్నాం. ఎందుకంటే మీ వల్లనే తోడం గవర్నమెంట్ లెవెల్లో పోతుంది, ఢిల్లీ లెవెల్లో పోయింది. అదే మిమ్మల్ని కలిసి నేను ఒక సన్మానం అయితే చేయాలనుకుంటున్నా, కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో మా అమౌంట్ ప్లీజ్ మీరు కూడా ప్రయత్నం చేసి అది మళ్ళీ ఇప్పుడు ఏ ఉద్యమాలు చేసినా చేస్తారు వీళ్ళు అర్థమైతలేదు. మీరు మా కొరకు ఏదైతే పనిచేస్తున్నారో దానికైతే మేము హ్యాండ్షేక్ చెప్తున్నాం. ఎందుకంటే మీ వల్లనే తోడం గవర్నమెంట్ లెవెల్లో పోతుంది, ఢిల్లీ లెవెల్లో పోయింది. అదే మిమ్మల్ని కలిసి నేను ఒక సన్మానం అయితే చేయాలనుకుంటున్నా, కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో మా అమౌంట్ ప్లీజ్ మీరు కూడా ప్రయత్నం చేసి అది మళ్ళీ ఇప్పుడు ఏ ఉద్యమాలు చేసినా ఏం చేసినా మనం ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఏం చేస్తారో
ఓట్లు ఇప్పుడు వాళ్ళ కోటి వాళ్ళకి ఇస్తున్నారు, ఉమ్. కొందరికి వస్తున్నాయట. అది మొన్న 2600 మందికి పోయిటు కదా. ఆ కోటికి పోయిన వాళ్ళకి పడుతున్నాయి, రాత్రి కూడా పడ్డాయి, పొద్దుగాల కూడా పడ్డాయి, పడుతున్నాయి, ఫోన్లో చేస్తుండ్రు. ఇక మేము కూడా తక్కిన వాళ్ళతో కూడా కోర్టులోనే కేసు వేయిద్దామని అనుకుంటున్నాము. సరే చూద్దాం, సాయంత్రం ఆలోచన చేసి ఇది చేస్తా. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. కష్టం. ఈరోజు ప్రభుత్వం వీళ్ళ పెన్షన్ల పైసలు తీసుకుపోయి వీళ్ళ కట్టాల్సిన ఏదైతే మిస్సింగ్ క్రెడిట్ ఉన్నాయో 4 నెలల పైసలు కట్టాలి, వాళ్ళ దగ్గర 10% వేసిండు. వీళ్ళు వేస్తేనే పైసలు బయటకు వస్తాయి, వీళ్ళు వేస్తలేరు, కావాలన్నా వేస్తే ఇవ్వాల్సి వస్తాయి కదా, కాబట్టి ఇస్తలేరు. అంటే ఈరోజు దొంగ ప్రభుత్వం ఎవరిది, ఎవరు దొంగ లెక్క వ్యవహరిస్తున్న అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మనము ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మొన్న దినాన నేను ఇక్కడ రేడియల్ రోడ్ అని ఒకటి వేస్తుండ్రు. దానివల్ల రేడియల్ రోడ్డు దేనికోసం వేస్తుండ్రు అని అంటే, ఈరోజు అక్కడ ఆల్రెడీ రోడ్డు ఉన్న తర్వాత రియల్ ఎస్టేట్ దందా కోసమే వేస్తుందని చెప్పి నేను గతంలోనే అక్కడ పోయినా మాట్లాడడం జరిగింది. దాని మీద నన్ను అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. నేను హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నిన్న ఒక రూలింగ్ ఇచ్చిండు. దీనిపైన ఒకసారి ఒక 5 నిమిషాలు దీని మీద ఒకసారి డిబేట్ చేద్దాము. తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి జిల్లాలోని మిర్కన్పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ORR నుండి ఆమంగల్ వద్ద ప్రతిపాదన రింగ్ రోడ్ అంటే RRR వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు సంబంధించిన వివాదంపై రాష్ట్ర రెవెన్యూ అధికారుల నుంచి మరియు ఇతర మహానగర సంస్థల నుంచి వివరణ కోరింది. ఎవరు? హైకోర్టు కోరింది. అన్నెప్పు జంగయ్యతో పాటు 30 మంది భూస్వాములు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఎస్వి శ్రవణ్ కుమార్ రెవెన్యూ మరియు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల ప్రధాన కార్యదర్శులకు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ HMDA మరియు హైదరాబాద్ గ్రీన్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేయాలని ఆర్డర్ చేసినట్టు. వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలని చెప్పినట్ట. ఈ పిటిషన్లో ORRకు ప్రతిపాదన RRRలో కలపడానికి ఉద్దేశించిన రేడియల్ రోడ్ అభివృద్ధి కోసం సుమారు 5,544.34 ఎకరాల భూమిని సేకరించేందుకు 2024 డిసెంబర్ చివరిలో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను సవాలు చేశారు. ఈ ప్రాజెక్టు కుర్మిద్ద, కడ్తాల్, ముద్వీన్ మరియు ఆమంగల్ వంటి పలు గ్రామాల గుండా వెళ్లే పెద్ద విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. పిటిషనర్ల ప్రకారము తమకు చెందిన 61 ఎకరాలకు పైగా భూమిని సరి అయిన విధానాలు పాటించకుండా భూసేకరణ ప్రక్రియలో చేర్చారు. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస పరిహారం విషయంలో పారదర్శకత సంబంధించిన 2013 చట్టంలోని తప్పనిసరి నిబంధనలు, ముఖ్యంగా ప్రాథమిక నోటిఫికేషన్, అభ్యంతరాల వినికిడి మరియు పరిహారం నిర్ణయానికి సంబంధించిన విధానాలను అధికారులు పాటించలేదని వాళ్ళు ఆరోపించారు. 101%. మొన్న నేను ఏదైతే వెళ్ళినో అక్కడ 2013 ప్రకారం భూసేకరణ చట్టం కింద అక్కడ భూములు తీసుకుంటారు, ఏదో నాలా చట్టం కింద తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎవరికి కూడా ఈరోజు రూపాయి ఇయ్యకుండా వీళ్ళని చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఈరోజు ఇది నీ పాలన, రేవంత్ రెడ్డి యొక్క పాలన ఏందంటే ఈరోజు ఈ విధంగా ఉన్నది. ఏంటంటే ఈరోజు పేదలను దోచుకోవాలి, దానిపైన వ్యాపారాలు చేయాలి, దానిపైన దందాలు చేయాలి అనేదే ఉన్నది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా అరే ప్రజలకు ఏమైనా సేవ చేద్దాం, ప్రజలను ఆదుకుందామనే ఆలోచన లేనే లేదు ఈరోజు. అందుకనే కేరళ సీఎం ఈరోజు నువ్వు ప్రజా భక్షకుడు లెక్క మారినావు, ప్రజలను దోచుక తింటున్నావు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు, ప్రజల భూములు గుంజుకుంటున్నావు, ప్రజల పైసలు వాడుకుంటున్నావు. ఈరోజు నీవు ఒక దొంగ లెక్క నువ్వు వ్యవహరిస్తున్నావు ఈరోజు అని చెప్పి ఈరోజు పినరాయి గారు రాసినటువంటి 5 పేజీల ఉత్తరం. ఈరోజు ప్రజల నుండి మన్ననలు పొందుతున్నావా నువ్వు? ప్రాజెక్టులు ప్రజలు మాకు కావాలనే డిమాండ్ ఎక్కడ ఉందా? ఈరోజు నీవు కట్టుకుంటున్నావు, దేనికోసం కట్టుకుంటున్నావు? డబ్బులు సంపాదించని కడుతున్నావు, పైసలు సంపాదించని కడుతున్నావు, ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు నువ్వు చేపడుతున్న నిర్మాణాలు. కానీ ఎక్కడ ఈరోజు ప్రజల భాగస్వామ్యం ఉంది? ప్రజల చేత ఇవి మాకు కావాలనే డిమాండ్ ప్రజల నుండి వస్తే నీకు ప్రజల ఆమోద్యం దొరుకుతుంది. కానీ ఈరోజు ప్రజల సంబంధం లేకుండా అక్కడ పోయి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను కడతానని చెప్తాడు. ఎందుకు కడతానని చెప్తావు? ఎందుకంటే ఇందులో నీకు వాటాలు వస్తాయి, ఇందులో నీకు డబ్బులు వస్తాయి, ఇందులో నీకు కమిషన్లు వస్తాయి, ఇందులో నీకు భూములు మిగులుతాయి, దీంతో నీకు దందా నడుస్తుంది. ఈ దందా కోసమే నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ కానీ ఈరోజు ఈ ప్రజల కోసం కానే కాదని మన బాజాబ్తా కనబడతా ఉంది. మొన్న దినాన మన కుందూరు మండలంలో జరిగిన ల్యాండ్ ఎక్వేషన్ పైన అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసినాం.
కానీ దాని గురించి అక్కడికి వెళ్ళి తీసుకుపోయి మనం అరెస్ట్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా అక్కడ నకరేకల్ ఆ ఊరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం తిరిగిన ప్రయత్నం చేసినాం. కానీ అక్కడ బలవంతంగా బాజాప్తా ఈరోజు కలెక్టర్ బెదిరిస్తున్న అక్కడ మేము చెప్పినట్టుంటే మీకు అంతో పైసలు ఇస్తాము, మేము చేయకుండా మీరు కోర్టులోకి పోయి మీరు బెదిరిస్తే ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి అనేటువంటి బెదిరిస్తున్న పరిస్థితి, అక్కడ ఉన్న ఆర్టీఓ బెదిరిస్తున్నట్టు పరిస్థితి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు పరిస్థితి, భయపడి భూములు గుంజుకున్న పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర భూములు తీసుకుంటే ఆ భూములకు పైసలు కట్టే పైసలు ప్రభుత్వం దగ్గర ఉన్నదా? అలా మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకు రేట్ ఇచ్చే పైసలు ప్రభుత్వం దగ్గర ఉందా? మొన్నటి దినాన మనం చూసినాం. ఈరోజు మూసీ ప్రాజెక్ట్ కింద మేము కడతాం, ఇక్కడ మూసీ డెవలప్మెంట్ చేస్తామంటారు, ఏది కూడా కట్టారు. ఇవన్నీ కూడా భూములు గుంజుకోవడానికి, దాంతో రియల్ ఎస్టేట్ దందా చేయడానికి ఈ ప్రాజెక్టులు కానీ ఈరోజు ప్రజల కోసం గానే కాదు. ఇది ఈరోజు ఆ ఇండ్లు తీసుకున్న, ఆ భూములు తీసుకున్న, మరి అక్కడ ₹1,00,000 గజం ఉంది. ఈరోజు వాళ్ళు ఆ ₹1,00,000 గజం చొప్పున వాళ్ళకు వాళ్ళ భూమికి ఆ పైసలు ఇవ్వగలుగుతావా? ఆ ఫ్లాట్లకు ఆ పైసలు ఇవ్వగలుగుతావా? వాళ్ళకు సరిసమానంగా వాళ్ళకు చేయగలుగుతావా? ఈరోజు ఏవి కూడా చేయలేరు. ఈరోజు ఫ్రీగా గుంజుకొని వాళ్ళకి టీడీఆర్ ఇస్తారంట. టీడీఆర్ అనేది నాలుకకి కొన్ని కూడా ఈరోజు పనికిరానటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ దమన నీతి కొనసాగుతూ ఉంది. ఈరోజు దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పినరాయి గారు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఒక చాతగాని ప్రభుత్వం అని, తెలంగాణలో ఉన్నటి ప్రభుత్వం ఈరోజు ప్రజా కంటక ప్రభుత్వం అని, తెలంగాణలో ప్రభుత్వం ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతుందని, తెలంగాణలో ప్రభుత్వం నిరుద్యోగులను ఇబ్బంది పెడుతుందని, తెలంగాణ ఉన్న ప్రభుత్వం ఈరోజు ఉద్యోగులను ఇబ్బంది పెడుతుందని, తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులను కూడా వదులుతలేదని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈరోజు పెన్షన్లు కూడా వాడుకుంటుందని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఆశా వర్గాల డబ్బులు వాడుకుందని, తెలంగాణ ఉన్న ప్రభుత్వం ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను పీక్క తింటుందని, ఈరోజు ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు టార్గెట్ చేసుకుంటా చివరకు అడ్వర్టైజ్మెంట్ మీద బతికెట్టోళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఉపాధి కూడా గుంజుకొని రేవంత్ రెడ్డి 4-5 బినామీ కంపెనీలకు ఇచ్చుకొని వాళ్ళ అన్నం కూడా గుంజుకునే పరిస్థితి. ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలలో 3.5 కోట్ల మందిని 90% తెలంగాణ ప్రజలను ఏడిపించుకుంటా ఈరోజు తెలంగాణ బతుకుతుండు. తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తుందంటే ఇంతకంటే బలహీనుడు, ఇంతకంటే దౌర్భాగ్యుడు మరి ఆపోజిషన్లకు ఎవరు దొరుకుతారు? కాబట్టి ఈయనని ఎరగా వాడి ఈరోజు ఈయనని ఎర్రను చూసినట్టుగా చూస్తుంది. ఈ ఎర్రను వాడి నెక్స్ట్ అధికారం రావాలనే ఉద్దేశంతో ఈరోజు కేరళ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మన జరుగుతున్నటువంటి వాస్తవాలను కేరళ చీఫ్ మినిస్టర్ ఏవైతే ఈరోజు మాట్లాడిండో, ఉత్తరం రాసిండో, దానికి అవన్నీ కూడా వాస్తవాలు, నిజాలు, ఆయనకి ఇంకా తెలియని అనేకమైన నిజాలు ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చినాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు కొంతమంది కోర్టుకు పోయిన వాళ్ళ డబ్బులు పడుతున్నాయి. అది కూడా కోర్టు కంటెంప్ట్ కేస్తుంది తప్ప ఎవరితోని కాదు, దేనితోని కాదు. దయచేసి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కండి, దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.